ప్రైజ్ ప్రభునామకి స్తోత్రములు, అందరికీ వందనాలు. సాక్ష్యము అంటే చిన్నదైనా కానీ పెద్దదై కానీ దేవుడు చేసినటువంటి మేలు మనం మర్చిపోక చెప్పాలి. మరి మా జీవితంలో ఎన్నో సీజన్స్, ఎన్నో ఒడిదొడుకులు, ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి. చివరికి ఇప్పుడు పాడిన పాటలన్నా ఏమైనా చేయగలరు, కథ మొత్తం మార్చగలరు. ఆయన కథ మొత్తం మార్చగలరు. మేము మదీనాగూడలో ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లు రెంట్కి ఇచ్చాము. శిరీష్ అనే ఆమె ఒక 6-8 months మాత్రం రెంట్ పే చేసిన తర్వాత ఏదో 6 monthsకి ఏదో లేదని చెప్పి అల్లి చేయట్లేదు, రెంట్ వేయట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. దగ్గర 3 సంవత్సరాల రెంట్ అంటే కొన్ని లక్షల రూపాయలు, దగ్గర 4 లక్షల రూపాయలు. ఆ సామాన్ తేవటానికేమో మాకు భయం వేస్తుంది ఎలాగా. చివరికి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినా సరే, వాడికి ఫోన్ చేసినా కానీ మేము వస్తామండి తీసుకెళ్తాం మా సామాన్ అంటున్నారు కానీ రావట్లేదు. చివరికి మన సుగుణమ్మ గారు, మరి జయమ్మ గారు, వాడి ముగ్గురు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. నేను అనుకున్నాను కదా ఇది సాక్ష్యమా. నాకు ఎలా అనిపించిందంటే, రోజు సూర్యుడు మరి ఉదయిస్తాడు ఈస్ట్ నుంచి, పడవ నుంచి ఉదయించగలరా అన్నట్లుంది. అంత మొండికేసింది జనం. తర్వాత కూడా వాళ్ళు ఎట్లా వాడినా, నేను ఇక్కడ నుంచి నేను డిఆర్డిఎల్లో పనిచేసినప్పుడు నా దగ్గర పనిచేసే ఒక ఇంజనీర్ని అక్కడ పంపించాను. వాళ్ళు ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఆ పాప లవ్ మ్యారేజ్ చేసుకుని సపరేట్గా వెళ్ళిపోయింది, మాకు సంబంధం లేదు తల్లిదండ్రులు. ఏం చేయాలి? ప్రార్థన ఉంటాయని ప్రార్థన చేస్తున్నాం. నాకైతే హోప్ పోయింది. కానీ మళ్ళీగా నా నంబర్ తెలుసుకుని వాళ్ళ అమ్మతో ఈ మణిమ మాట్లాడటం, అమ్మ ఇది ఆమె కూడా క్రైస్తవులేదు, అమ్మ ఇది చెడ్డ పేరు తెస్తున్నాం మరి క్రైస్తవానికి, ఇది బాగాదు, మరి మీ సామాన్ మీరు తీసుకెళ్ళిపోండి, ఎంత కొంత ఇచ్చానంటే ఇక ఆమె బార్గెనింగ్ చేయడం మొదలుపెట్టింది. 4 లక్షల నుంచి 3 అని, 3 నుంచి 2 అని ఎట్లా. అమ్మ మీరు ఎంతో కొంత ఇచ్చేసి, ఇక్కడ మీరు చూసే ఉంటారు మా వరండా అంతా పెట్టేసాం. చివరికి అక్కడ అపార్ట్మెంట్లో వాళ్ళకి ఒక లెటర్ రాసి ఇచ్చి పోలీస్ స్టేషన్ ఇచ్చేసి తాళం వాళ్ళు కొట్టేసి సామాన్ వేసుకొచ్చేసాం. తీసుకొచ్చిన తర్వాత కొన్ని నెలల తర్వాత దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడన్నట్టుగా నాకు అది ఎంత నమ్మకం పెరిగిందంటే దేవుడి మీద. సడన్గా ఆమె అమ్మ మేము వస్తున్నామమ్మ, వచ్చి మీకు ఎంత కొంత డబ్బులు ఇచ్చేసి సామాన్ వేసుకెళ్తాము. నాకు ఎంత సంతోషం ఉంది, ఇది నిజమా కాదా. కానీ వచ్చేసి అమ్మ ఇదమ్మా ఈ మాత్రం ఇస్తాము, మేము సామాన్ తీసుకెళ్ళిపోతాము, మా అమ్మాయి ఇవ్వలేదు, ఆమె ఎక్కడో ఉంటుంది, నన్ను తీసుకురామని చెప్పింది అని సామాన్ తీసుకెళ్ళిపోతే వాళ్ళందరూ అడుగుతున్నారు ఇంత ట్రక్కు సామాన్ ఎక్కడ ఉందని. ఇక్కడ ఏంటి ఈ వీరగారు వెళ్ళిపోతున్నారా ఈ లైన్లో ఉన్నాడు. అంటే మన దేవుడు ఏమైనా చేయగలరు, కథ మొత్తం మార్చగలరు. ఆయన బాధలు పెట్టుకుంటే మరి మనకు తెలుసు కదా, యేసేపు గారు వాళ్ళ బ్రతుకులు ఎన్ని సీజన్స్ వచ్చినాయని. తండ్రి ప్రేమించేసి మంచి రంగులు చొక్కా ఇస్తాడు, అన్నదమ్ములు దేశిస్తాడు, గోతులో పడేస్తాడు, తీసుకెళ్ళిపోయి మన ఆయశక్తిలో మానసత్వంలో ఉంటాడు. మరి ఒక స్త్రీ ఇతని మీద మోజుపడి, అది చిన్న సాక్ష్యమైనా కానీ మరి ప్రభువారు వచ్చి చూసినప్పుడు అంజూరం చెట్టు కాయలు లేవని నరికేయమంటాడు. ఆ గార్డెనర్ ఏమంటాడు, అయ్యా ఇంకొక సంవత్సరం ఉంచాయా, నేను చుట్టూ తవ్వి నీళ్ళు పోసి దాన్ని నేను ఫలింపలా చేస్తా అంటే, సరే నేను 1 సంవత్సరం ఇస్తాను. అట్లాగే మా ఇంటి వాళ్ళని అడిగితే 3 సంవత్సరాలు ఆగాము, ఇంకా ఆగేది లేదు, నరికేయమంటుంది. అమ్మ ప్రభువే చెప్తే వెళ్ళాడు కదా, 1 సంవత్సరం ఆగాము, 1 సంవత్సరం ఆగింది. ఇంకొక సంవత్సరం అంటావేంటి, ఇంకొక సంవత్సరం ఆగు, ప్రభువే 1 సంవత్సరం ఇచ్చాడు కదా, మన ఎదురుగా లైవ్ ఎగ్జాంపుల్ చూద్దామని ఇంకొక సంవత్సరం ఆగితే ఇప్పుడు పోతూ వచ్చింది కదా, ఆకులు కనిపించలేదు కదా, అంత బ్రహ్మాండంగా పోతూ వచ్చింది. ఆశ్చర్యం అనిపించింది నాకు. అవును కదా, మనం ఆయన మీద భరోసా చేసి, ఆయన మీద నమ్మకం వచ్చి, ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తే, మరి నాకు బైబిల్ తెలియదు, రిటైర్డ్ అయ్యే వరకు కూడా నేను భయపడతా ఉన్నవాడిని. పెద్ద పొజిషన్లో ఉన్నాము, ఏమనవుతుంది అని. రిటైర్డ్ అయిన తర్వాత బైబిల్ చదవడం మొదలు పెడితే రియల్గా అది
జుట్టు తీయగదారు అన్నట్లే ఉంది. మరి లాస్ట్ ఇయర్ చదివి కంప్లీట్ చేసాం, మళ్ళీ సంవత్సరం కూడా కంప్లీట్ చేసాం. అది ఆశ్చర్యం వేస్తున్నాం. ఇంట్లో ఆడుకుంటానికి బైబిల్ చదివేవారు ఇద్దరు వచ్చేస్తాం దగ్గర. పొద్దున కొంచెం చెప్పలు, సాయంత్రం కొంచెం చెప్పలు చదువుతూ ఆ చదివిన దాన్ని మరి అండర్లైన్ చేసుకుంటూ, రాసుకుంటూ, పరిశీలిస్తూ మరి ఇతరులకు చెప్పాలని మరి దేవుడు మరి పనికొచ్చే పాత్రగా వాడుకుంటాడు అన్నదానికి నిదర్శనంగా నేను నిలబడుతున్నాను. ఎందుకంటే ఆయన ఏమైనా చేయగలరు. ఆయన అద్భుత కార్యాలు చేసే దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, సమాధానకర్త. అలాంటి దేవుని మనము కలిగి ఉన్నాం. మరి చిన్న మందిగా ఉన్నా కానీ అందరూ కూడా చెదిరిపోకుండా, చితికిపోకుండా మరి ఆయన పాదాలు పట్టుకుని ఆయన ఎదురు చూస్తే అద్భుత కార్యాలు చేసేటువంటి దేవుడు.